అందరికీ నమస్కారం. మన సోంపేటలో ఆరోగ్యవరం కంటి ఆసుపత్రి గురించి తెలియని వారుండరు. ఈ మధ్య రీసెంట్గా ఈ హై హాస్పిటల్లో క్యాంటీన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఎంతో దూరం నుంచి ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషెంట్స్ కోసం నాణ్యమైన ఫుడ్ అందించాలి అనే సదుద్దేశంతో హాస్పిటల్ యాజమాన్యం ఎటువంటి లాభాలను ఆశించకుండా చాలా తక్కువ ధరకే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం మీల్స్తో పాటు రాత్రి సమయంలో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా హాస్పిటల్లోనే ఫుడ్ అయితే అందిస్తున్నారు. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే ఎక్కడ రాజీ పడకుండా ఫుడ్ అయితే అందిస్తున్నారు. క్యాంటీన్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే హాస్పిటల్ పేషెంట్స్కే కాకుండా అవుట్ సైడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే ఆస్వాదిస్తున్నారు. నేను ఈ క్యాంటీన్ని విజిట్ చేసినప్పుడు అక్కడి స్టాఫ్ చాలా పొలైట్గా ఎంతో ప్రేమతో కూడిన సర్వీస్ అందించడం నేను గమనించాను. ఈ క్యాంటీన్ గురించి అక్కడి స్టాఫ్ మన ఛానల్తో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ఆరోగ్య ఐ హాస్పిటల్ అనేది పేదల హాస్పిటల్. ఇది పూర్వం నుంచి చాలా కంటికి సంబంధించిన హాస్పిటల్. చాలా అభివృద్ధిలో ఇది పేదలకు సేవ చేయడానికి ముందుగా ఉంటుంది ఈ హాస్పిటల్. ఉత్తరాంధ్రలే కాకుండా ఒరిస్సా, కలకత్తా, ఉత్తరాలు 3 జిల్లాల నుంచి ప్రజలు కూడా ఆరోగ్య హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఈ హాస్పిటల్ పేదల సేవ కొరకే ఈ హాస్పిటల్. ఎంతోమంది చూపు గురించి వచ్చి మంచి చూపు పొంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మా హాస్పిటల్కి వచ్చి చెప్తున్నారు ఈ హాస్పిటల్ చాలా మంచి సేవ చేస్తున్నారని. ఇప్పుడు రీసెంట్గా మా క్యాంటీన్ కూడా ఓపెనింగ్ అయింది. ఇది కూడా పేదల కొరకే. అతి తక్కువ వీటితోని ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్కడ టిఫిన్ కానీ భోజనం కానీ తిని చెందిన పేషెంట్లు కూడా చాలా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదంతా జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో సూపరింటెండెంట్ గారు, మేనేజర్ గారు, హాస్పిటల్ బృందం అందరూ కూడా బయట వాళ్ళందరూ వచ్చి తిన్న వాళ్ళందరూ అభినందిస్తున్నారు. స్టాఫ్ని అందరినీ, యాజమాన్యాన్ని అందరినీ. ఇలాగే ఈ సేవ రానున్న రోజులు కూడా ముందుకు సాగాలని ఈ హాస్పిటల్ తరఫున మేమందరం కోరుకుంటున్నాం.